అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేవస్థానానికి ఇచ్చేవాడు. అందు కాబట్టి నేను ఈరోజు శివాకు ₹1,00,000 ఓకే ఓకే. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ రోజు ఈ పార్టీ ఉంటే రేపు కూడా మేము వేరే పార్టీ మారొచ్చు. ఈ పద్ధతులు నచ్చకుండా, ప్రభుత్వం పద్ధతులు నచ్చకుండా విద్యావంతులం కాబట్టి మారుతాము. మారినంత మాత్రం రేపు మీరు ఇదే అడిగితే మా పరిస్థితి ఏంది అనడం. నేను చెప్పేది కాబట్టి మా ఊర్లో ఇప్పుడు రాత్రి ఏం జరిగిందంటే ఇంటికి 2,000 ఆడోళ్ళు ఇస్తామన్నారు. అదే ఆ టైంలో ఆ పిల్లని జరిగిన దారుణం అంటే చాలా ఘోరం. కాబట్టి రేపు మాకేముందంటే మీరు కూడా దేవుని ఉండిలోనే వేసేయండి. ఓకే, దేవునితో ఇప్పుడు ఇచ్చేది ఇప్పుడు కాదు. వరకేమో ఈసారికి మీకు మాట మీకైతే ఓట్లు వేస్తాం కూడా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కాదు నేను చెప్పేది ఏంటంటే రేపు ఫ్యూచర్ గురించి మేము ఆలోచించాము. ఈ రోజు నా ద్వారా నీకు వచ్చి ఒత్తిడి వచ్చి నిన్ను బలవంతంగా ఇప్పించుకున్నారు కాబట్టి రేపు మీరు అడుగుతారు మేము అనవచ్చు. అది నా సమస్యలే. ఎందుకంటే నేను కరెక్ట్గా ఈ రోజు నా మొహానికి అన్యాయం జరిగింది. మా కార్యకర్త నేను అండగా ఉండాలంతే. నా తరపున అన్యాయం జరిగింది కాబట్టి నేను అతనికి సాయం చేస్తాను, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. అసలు కార్యకర్తలకు ఎవరైనా భయభ్రాంతులు చేసి భయపెట్టి ఏమని చేస్తే ఒప్పుకునే ప్రశ్న లేదు. రాజకీయం చేయండి. ఓకే, వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఓట్లు వేస్తారు. అది వదిలేసి భయభ్రాంతులు చేసుకునే లోపరుచుకునే పరిస్థితి చేయగాకండి. మేము మా కార్యకర్తలకు మేము అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా వదిలే ప్రశ్న ఉండదు. మేము అండగా ఉంటాం. తెలుసుకోవాల్సిందిగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.